ఫైనల్‌గా ఈ సీఏఏ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా తీసుకొస్తున్నారు కాబట్టి, బీజేపీ గాని దీన్ని ప్రచారం చేసేటోళ్ళకు తోటి ఏం మాట్లాడాలి? అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఫైనల్‌గా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు మేము ముస్లింలకి ఏం అన్యాయం చేయట్లేదు. ఇప్పుడు చర్చ వస్తుంది బాగా. హ్మ్. ఈ దేశంలో ఉన్న ముస్లింలకి ఏం అన్యాయం జరుగుతుంది? అవును. ఏం అజ్ఞానం లేదు కదా లేదు అంటున్నారు. కదా! ఈ దేశంలో ఉన్న ముస్లింలకి సీఏఏ వల్ల వచ్చే నష్టమేం లేదు. హ్మ్. మనం కూడా అభిప్రాయం లేని దాన్ని ఉన్నది, ఉన్నదాన్ని లేదని చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. ఈ దేశంలోకి వచ్చే హిందువులకు వచ్చే లాభం కూడా ఏమీ లేదు. హ్మ్. ఈ దేశంలో వచ్చి ఉన్న హిందువులకు వచ్చే లాభం ఏమీ లేదు. హ్మ్. సీఏఏ వల్ల హ్మ్. ఈ దేశంలో ముస్లింలకు వచ్చే నష్టమేమీ లేదు. హ్మ్. కాకపోతే ఒక వివక్ష, రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, ఒకసారి ఒక వివక్షని, ఒక తేడాని అమలు జరపటం అనేది మొదలు పెట్టిన తర్వాత అది ఒక స్పిరిట్ని దెబ్బతీస్తుంది. అది మొదలైన తర్వాత అది కంటిన్యూ అవుతుంది. హ్మ్. ఏమవుతుంది? అవి ఉంటే ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పిన లోపాలన్నీ ఉన్నాయి. సీఏకి సంబంధించి చెప్పినవి ఉన్నాయి. హ్మ్. రేపొద్దున్న ఏమవుతుందిలే కానిద్దామని చెప్పంటే నువ్వు ఒక వివక్షని, ఒక డిస్క్రిమినేషన్ స్టార్ట్ చేసినట్టే కదా, అది కంటిన్యూ అవుతుంది కదా. కాబట్టి ఇది సరైనది కాదు. రాజ్యాంగ ఉల్లంఘన అనేది ఒకసారి ప్రారంభమైతే, రాజ్యాంగ స్పిరిట్ని దెబ్బతీయటం మొదలు పెడితే, రాజ్యాంగం నరకటం మొదలు పెట్టిన తర్వాత అది కంటిన్యూ అవుతుంది కదా. కాబట్టి దాన్ని మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఇంకో మరి ప్రశ్న ఏమి అడిగారు? అదే జనం సంబంధించి ఈ ఆర్గ్యుమెంట్స్ వస్తున్నప్పుడు కరెక్ట్ ఎన్నికల సందర్భంగా ఈ ఎమోషనల్ ఆర్గ్యుమెంట్స్ సీఏఏ గాని, మందిర్స్ గాని ఇలాంటి అంశాలు అంటే 10 సంవత్సరాలు ఏలిన తర్వాత అభివృద్ధిని చెప్పాల్సిన సందర్భంలో ఎమోషన్స్ చెప్తున్నప్పుడు జనం ఎట్లా ఆలోచించాలి? జనం ఏం తీసుకోవాలి ఫైనల్‌గా? ఇప్పుడు జనంకి ఎప్పుడు కూడా ఇవన్నీ ఎమోషన్ సందర్భంగా ఎమోషన్ అవుతూ ఉంటారు సహజంగా. హ్మ్. పోయినసారి ఎన్నికలప్పుడు పుల్వామా ఘటన వచ్చింది. పుల్వామా ఘటన, ఆ పుల్వామాలోకి 300 కేజీల ఆర్‌డీఎక్స్ ఎందుకు వచ్చింది? ఆ రోజు సైనికుల్ని విమానంలో పంపమంటే రోడ్డు మీద ఎందుకు పంపించారు? అంత శత్రు దుర్భేద్యమైన ప్రాంతంలోకి ఎన్నో ప్రశ్నలు వచ్చినాయి. ఏ ప్రశ్నకి సమాధానం లేదు. హ్మ్. వెంటనే బాలాకోట్ అన్నాడు. మొత్తం సర్జికల్ స్ట్రైక్ అన్నారు. అక్కడ చచ్చిపోయింది ఎవరు లేదు. అదంతా ఒక పెద్ద ఎమోషన్ దేశంలో క్రియేట్ అయ్యి మొత్తం పాపం సైనికుల యొక్క త్యాగాలను దృష్టిలో పెట్టుకొని మోడీ గారు నాకు గుద్దండి అన్నాడు. అదొక ఎమోషనల్ ఇష్యూ. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మేము రాముడు దివ్యమైన భవ్యమైన రామ మందిరం ఉత్తరప్రదేశ్లో కట్టేశాం. అయోధ్యలో రాముడిని చూసి మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ ఓట్లేయమన్నారు. వేసేస్తారు అనుకున్నారు. కానీ ఇవాళ దేశంలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే నిరుద్యోగం ఏంటి, నిరక్షరాస్యత ఏంటి, అప్పులేంటి, రైతులేంటి, బాధలేంటి, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఆలోచించబట్టే మోడీకి భయం పట్టుకుంది. లేకపోతే మోడీ ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ కానీ ఇంకా ఇప్పుడు అనేక విషయాల మీద పట్టుబట్టి చాలా ఎమోషనల్ ఇష్యూస్ ఈ మధ్య ముందుకు తీసుకొచ్చాడు. హ్మ్. రోజుకొక వేషం వేస్తున్నాడు. రోజుకొక గుడికి పోతా ఉన్నాడు. రకరకాలు విచిత్రమైనవన్నీ వేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ సీఏఏ అసలు 400 సీట్లు వస్తాయని చెప్పినటువంటి మోడీ వెంటనే ఇప్పుడు సీఏఏ తీసుకొస్తుందంటే ప్రజల్ని ఎమోషనల్గా దారి మళ్లించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడంటే ఈవెన్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా, అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ 2 కోట్ల ఉద్యోగాల గురించి ధరలు తగ్గిస్తానన్నాడు. 100 రోజుల్లో తగ్గలేదేంటి? ధరలు 100 రోజులు తగ్గిస్తానన్నాడు కదా. డాలర్తో పోలిస్తే రూపాయిని సమానం చేస్తామన్నాడు కదా. మరి డాలర్కి రూపాయికి మోడీ రాకముందుకి ఇప్పటికి బాగా వ్యత్యాసం పెరిగిందా తగ్గిందా? బాగా వ్యత్యాసం పెరిగింది. ఆ రోజు 45 రూపాయల పెట్రోల్ ఉంటేనే ధర్నాలు చేశారు శృతి ఇరానీ గారు, వీళ్ళందరూ పెద్ద ఎత్తున. ఇది మన సిలిండర్ 400 ఉంటేనే గొడవ చేశారు. మరి ఆ సిలిండర్ 1200 అయింది. ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, ఏంటి ధరలు పెరుగుతూ ఉన్నాయి, మోడీ వల్ల ఏం ఉపయోగం లేదు, రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి కదా. అదేవిధంగా ఆకలి చావులు పెరిగినాయి కదా. ఆకలి సూచీలో ప్రపంచంలో మన యొక్క ఇండెక్స్లో మనది దిగజారింది కదా. ప్రెస్లో, మీడియా స్వేచ్ఛలో మన దేశం పరిస్థితి ప్రపంచంలోకి వెళ్ళి దిగజారింది కదా. మన దేశంలో జరుగుతున్నంత దాడి మీడియా మీద, అది మొత్తం అన్ని మీడియా సంస్థల మీద దాడి చేయటం, వాళ్ళందరి మీద దేశద్రోహం కేసులు పెట్టడం, అనేక మంది జైళ్లలో ఉన్నారు కదా మీడియా పర్సన్స్ అందరూ కూడా. అధికారులు మన పెద్ద వాళ్ళు, ప్రబీర్ పుర్కాయస్త్ లాంటి వాళ్ళు ఈరోజు కూడా జైల్లో ఉన్నారు. జిఎన్ సాయిబాబా లాంటి వాళ్ళని 10 సంవత్సరాల పాటు వికలాంగుడిని జైల్లో పెట్టారు. తప్పుడు కేసు అని చెప్పి ఆనాడు చెప్పినా కూడా వినలేదు. 10 సంవత్సరాల తర్వాత తప్పుడు కేసు అని చెప్పారు. ఇట్లా అనేక రకాలుగా భారతదేశం అనేది అన్ని అంశాల్లో, అన్ని ర్యాంక్స్లో కూడా, ప్రజాస్వామిక సూచీల్లో, స్వేచ్ఛలో, సమానత్వంలో, ఆకలిలో, అన్ని విషయాల్లో మన మీద ఇంటర్నెట్ షట్ డౌన్ ప్రపంచంలో రికార్డు సృష్టించాం. ఇన్ని రికార్డులు నడుమున భారతదేశంలో ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలు తమ యొక్క సొంత జీవనం గురించి, తన కుటుంబం గురించి, తన పొట్ట గురించి, తన కుటుంబం గురించి, తన కుటుంబ సభ్యుల గురించి, ఆయన ఆదాయం గురించి, వీటి గురించి కూడా ప్రజలు ఆలోచించే పరిస్థితి ఇప్పుడు బాగా ముందుకు వచ్చింది.
ఇది వస్తుందనే విషయం, ఆ రిపోర్ట్లు అవన్నీ కూడా మోడీకి అమిత్ షాకి చేరుతా ఉన్నాయి. దాంతో వాళ్ళు బెంబేలు ఎత్తున్నారు. మేము 400 అంటున్నాం, 500 అంటున్నాం, 370 అంటున్నాం, అసలు అధికారం వస్తుందా రాదా అని చెప్పేసి. చూడండి, మనం పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 3 పార్టీలు పెట్టేసి మహాకూటమి కట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా అనేక చోట్ల, ఇప్పుడు ఒరిస్సాలో ఒక కూటమి కట్టాడు. ఇట్లా వేరే వేరే రాష్ట్రాల్లో కూడా చాలామందితో ఒక ఆయనకి ఇది ఇచ్చాడు, చౌదరి చరణ్ సింగ్కేమో అది ఇచ్చాడు, ఒక అవార్డు ఇచ్చాడు, భారతరత్న ఇచ్చాడు. వాళ్ళ మనవడిని చేర్చుకొని ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్దళ్ని ఇందులో చేర్చుకున్నాడు. తాతగారికి ఏమో అది, ఈయనకేమో క్విడ్ ప్రోకో అనమాట. ఇట్లా అనేక రాష్ట్రాలలో అనేక పార్టీల్ని, తెలుగు రాష్ట్రాల నుంచి మొదలుపెట్టి అనేక పార్టీల్ని కలుపుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, చీలగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. శివసేనను చీల్చాడు, అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ పార్టీని చీల్చాడు, అదేవిధంగా శరద్ పవార్ పార్టీని చీల్చాడు అని ఆ మొక్కలన్నింటినీ మళ్ళీ తనలో కలుపుకున్నాడు. మనం చూసాం కదా. కాబట్టి ఏంటంటే అందరి మీద, చివరికి జార్ఖండ్ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టాడు. అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడానికి రోజు పిలుస్తూ ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రులు అనేక రాష్ట్రాల, అనేక దేశ స్థాయి, జాతీయ స్థాయి పార్టీ అధ్యక్షులను అందరినీ కూడా రోజు లల్లు ప్రసాద్ యాదవ్ జైలుకి అంటున్నాడు, కొడుకుని కూడా పెడుతున్నారు. కాబట్టి ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతీయ పార్టీ నాయకుడిని, ప్రతి జాతీయ పార్టీ నాయకుల్ని కూడా ఇవాళ మొత్తం రోజుకొకరిని జైల్లో వేయటం, ఈడీ పిలిచింది, సిబిఐ పిలిచింది, ఐటీ పిలిచింది, లేకపోతే ఎన్ఐఏ పిలిచింది అనే పేరుతో అందరి మీద చేస్తున్నారు. ఒక స్టాలిన్ కానీ, లేకపోతే పినరాయి విజయన్ కానీ, ఇట్లాంటి వాళ్ళు, లల్లు ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు చాలా డేరింగ్గా నిలబడి పోవాయి, నువ్వేమైనా చేసుకోపో అని చెప్పేసి గట్టిగా నిలబడ్డారు. ఈ దెబ్బతో బీజేపీకి బాగా బెంబేలెత్తి ఇప్పుడు ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు. ఇంతటితో ఏం ఆగరు. ఎన్నికలు రేపటితో ప్రచారం అయిపోతుంది అనగా, పోయినసారి ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత చివరి రోజు ఆయన గుహలో దూరిండు, ఒక కాషాయం వేసుకుని వీరుండు. అంటే ఆ రోజంతా ఎలక్ట్రానిక్ మీడియా అదే చూపించింది. తెల్లారితే ఎన్నికలు, ఆ రోజు ఎన్నికల ప్రచారం లేదు, కానీ మోడీ గారి ప్రచారం మాత్రం ఉంటుంది. ఆయన ఏదో గుహలో కూర్చుని తపస్సు చేసినట్టుగా. ఇప్పుడు కూడా చూస్తాను, నిన్న ఒకటి, మొన్న ఒకటి, ఇవాళ ఒకటి, రేపటి నుంచి కూడా అంతే. ఇక మీరు చూడండి, రేపు అన్ని 6-7 విడతల ఎన్నికలు జరుగుతాయి. అన్ని విడతల ఎన్నికల్లో ప్రచారం అయిపోయిన తర్వాత కూడా ఈయన మాత్రం ఎలక్ట్రానిక్ మీడియాలో తిరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితికి వచ్చింది ఇవాళ. కాబట్టి ఈ సిఏఏ అనేటువంటిది ఇది వివక్షాపూరితమైంది, ఇది ఎమోషన్స్ని తీసుకొచ్చి, కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఆహారము, రైతులు, కూలీలు, కార్మికులు, ఈ హక్కులు ఏమీ లేకుండా, నువ్వు 18,000 కనీస వేతనం అనేది అసంఘటిత కార్మికులకి నిర్ణయం చేసి, నేను ఈ మంచి పని చేశాను కాబట్టి అసంఘటిత కార్మికులారా నాకు ఓటేయండి అని చెప్పొచ్చు. రైతులకి ఎంఎస్పీ చట్టం తీసుకొచ్చి, రైతులారా నేను మీకు పలానా మంచి పని చేశాను కాబట్టి ఓటేయండి అని చెప్పొచ్చు. మీ అందరికీ ఉచితంగా విద్యా వైద్యం ఇస్తున్నాం కాబట్టి మీరు నాకు ఓటేయండి అని చెప్పొచ్చు. చాలా మంచి పనులు ఉన్నాయి కదండి. ఏదన్నా ఒక మంచి పని చేసి, ఇగో ఈ మంచి పని చేశాను కాబట్టి నాకు ఓట్లేండి అని అడిగే బదులు, నేను సిఏఏ, ఎన్ఆర్సీలు, ఎన్పిఏ, లేకపోతే అది ఇది రకరకాల మతాలని సంబంధించినటువంటి వాటిల్లో వాళ్ళ సాంప్రదాయాల్లో ఏలుబెట్టుడు, ఇట్లాంటివన్నీ చేసి రెచ్చగొట్టే వ్యవహారాలు చేసి ఓట్లు అడిగే బదులు, ప్రజలకు ఏదన్నా ఒక సంక్షేమం చేసి, ఒక అభివృద్ధి చూపించి ఓట్లు అడగచ్చు కదా. ఎందుకు అడగలేకపోతున్నావు అని అడుగుతున్నాం.